వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మా ఛానల్ నుంచి మీకు ఒక అభ్యర్థన అండి, పీడిఎఫ్లు కావాలని చాలామంది అడుగుతున్నారు. బట్ పీడిఎఫ్లు అనేవి ఇవ్వడం చాలా కష్టం, ఎందుకంటే నేను ఇచ్చేదాన్ని ప్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ అన్ని కొన్ని హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి న్యూస్ అనమాట. వాటిని తెలుగులోకి కన్వర్ట్ చేసి పీడిఎఫ్ కింద చేసినప్పుడు ఎర్రర్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. అందువల్ల నేను పీడిఎఫ్లు అనేవి ప్రొవైడ్ చేయలేకపోతున్నాను. బట్ కంటెంట్ వైజ్ మీకు 2-3 పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్ వైజ్ ఆ కాన్సెప్ట్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ఛానల్ నుంచి మీకు వీడియోస్ అనేవి బెటర్గా ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్స్ వచ్చేసి, సో మీనా చంద్ర గారు, సో ఈమె ప్రొఫెసర్ అనమాట. ఏ యూనివర్సిటీ అంటే ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కాలేజ్ అయినటువంటి కాలింది కాలేజ్ అనమాట. సో ఈ కాలేజ్ అనేది ఏ యూనివర్సిటీ పరిధిలో అంటే ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలో ఉంది. అండ్ ఆ ప్రొఫెసర్ ఈమె పేరు వచ్చేసి మీనా చంద్ర అనమాట. సో ఎందుకు ఈమె పేరు అనేది న్యూస్లో వచ్చింది అంటే, రీసెంట్గా ఈమె యొక్క విద్యా పరంగా, సోషల్ సర్వీస్ పరంగా ఈమె చేసినటువంటి కృషిని గుర్తించి మీనా చంద్ర గారికి ఇంటర్నేషనల్ కల్చర్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకోసం ఇంటర్నేషనల్ కల్చర్ అవార్డు అనేది ఇచ్చారు అంటే, ఆమె విద్యాశాఖకి అండ్ సోషల్ సర్వీస్ పరంగా సమాజం కోసం ఆమె చేసినటువంటి కృషిని గుర్తిస్తూ ఇంటర్నేషనల్ కల్చర్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఈమె యొక్క జాబ్ అయితే, ఈమె యొక్క ప్రొఫెసర్ అనమాట. ఏ డిపార్ట్మెంట్ పరంగా అంటే పొలిటికల్ సైన్స్ పరంగా కాలింది కాలేజ్లో ఈమె నియర్లీ 20 సంవత్సరాల నుంచి ఈమె వర్క్ చేస్తుంది. అండ్ ఈమె రీసెంట్గా ఒక బుక్ అనేది ఆమె పబ్లిష్ చేయడం జరిగింది. ఆ బుక్ ఏంటంటే ద రోల్ ఆఫ్ దళిత్ ఎమ్మెల్యేస్ ఇన్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ. అంటే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ పరంగా దళిత ఎమ్మెల్యేల యొక్క పాత్ర ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఈమె తన యొక్క బుక్లో ప్రస్తావించిందనమాట. అండ్ ఈమె సమాజం కోసం చేసినటువంటి కృషిని గుర్తించి ఇంటర్నేషనల్ కల్చర్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో బోపన్న గారు మరొకసారి న్యూస్లో వచ్చారనమాట. బట్ ఆయన యొక్క గుర్తింపు అనేది ఏ విధంగా రావడం జరిగిందంటే, రీసెంట్గా మియామి ఓపెన్ 2024 అనేది ఈ మధ్యకాలంలో జరిగింది. సో ఈ మియామి ఓపెన్లో బోపన్న అండ్ ఎబ్డిన్, ఈ వీళ్ళిద్దరి జోడీ ఏదైతే ఉందో వాళ్ళిద్దరు గెలుపొందారనమాట. సో ఆయన గెలుపొందడం వల్ల బోపన్న గారికి వరల్డ్ నెంబర్ 1 ర్యాంక్ అనేది వచ్చింది. సో వరల్డ్ నెంబర్ 1 ర్యాంక్ ఏ విధంగా అంటే ఏటీపీ మాస్టర్స్ అనేది ఉంటుంది. సో ఏటీపీ మాస్టర్స్ పరంగా బోపన్న గారికి మరొకసారి వరల్డ్ నెంబర్ 1 ర్యాంక్ అనేది రావడం జరిగింది. అండ్ ఇక్కడ రోహన్ బోపన్న గారు ఎవరైతే ఉన్నారో ఆయన అండ్ మాథ్యూ ఎబ్డన్, సో వీళ్ళిద్దరి యొక్క డబల్స్కి మియామి ఓపెన్ మెన్స్ డబల్స్లో గెలుపొందడం జరిగింది. ఎవరి మీద గెలుపొందారంటే ఇవాన్ డోడ్డి అండ్ ఆస్టిన్ కెజ్రసిక్, వీళ్ళిద్దరి మీద అంటే వీళ్ళిద్దరు టీం మీద బోపన్న అండ్ మాథ్యూ గారు గెలవడం జరిగిందనమాట. సో ఇలా గెలవడం ద్వారా ఏంటంటే ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిల్ పరంగా, ఛాంపియన్ పరంగా 44 ఏళ్ళ వయసులో ఏటీపీ మాస్టర్స్గా గెలుపొందినటువంటి గొప్ప వ్యక్తిగా ఈయన స్థానం సంపాదించాడు. బట్ ఇంతకుముందు ఆయన రికార్డే ఉండింది ఈ డబల్స్ ర్యాంకింగ్ పరంగా టాప్ పొజిషన్లో ఉన్నారు. బట్ ఆయన యొక్క ర్యాంక్ని ఆయనే బీట్ చేసుకొని ఓల్డెస్ట్ ఏజ్లో కూడా 44 ఏళ్ళ వయసులో కూడా టైటిల్ని గెలిచినటువంటి ఏటీపీ మాస్టర్గా ఆయన యొక్క పేరు అనేది స్థానాన్ని సంపాదించుకున్నారు అనమాట. సో ఏటీపీ అంటే ఏం లేదు, టెన్నిస్ వాళ్ళకు ఉన్నటువంటి ఒక అసోసియేషన్ టీం అనమాట. వాళ్ళు ఎవ్రీ ఇయర్ టెన్నిస్ ప్లేయర్స్కి గేమ్స్ అనేవి, ఛాంపియన్షిప్స్ అనేవి నిర్వహిస్తుంటారు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్. సో గ్రాండ్ స్లామ్స్ అనేవి మనం ఏవైతే వింటూ ఉంటామో దాని తర్వాత ఏటీపీ ఫైనల్స్ అండ్ కొన్ని సిరీస్లు జరుగుతుంటాయి. ఏటీపీ మాస్టర్ సిరీస్లు అనేవి జరుగుతుంటాయి. సో ఏటీపీ మాస్టర్ సిరీస్ గేమ్స్ కూడా పెద్ద గేమ్స్ అనమాట. వీటిలో గెలుపొందిన వాళ్ళకి ఏటీపీ మాస్టర్స్గా పరిగణిస్తూ ఉంటారు. సో టెన్నిస్ ప్లేయర్స్ పరంగా ఇది కూడా ఒక మంచి అర్హత అనమాట, ఆ సిరీస్లో గెలవటం అనేది. అలా గెలిచినటువంటి వ్యక్తే బోపన్న గారు అనమాట. సో ఆయనైతే ఇప్పుడు గెలుపొందినటువంటి టైటిల్ ద్వారా బోపన్న గారు 14వ ఏటీపీ మాస్టర్స్గా ఆయన గెలుపొందడం జరిగింది. అంటే ఇంతవరకు వచ్చినటువంటి 14వసారి ఆయన విక్టరీ అనేది ఆయన సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ డబుల్స్ పరంగా వచ్చినటువంటి టైటిల్స్ పరంగా అయితే 21వ ప్లేస్ అనేది ఆయనకు వచ్చిందనమాట. అండ్ దాంతోపాటు ఇప్పటికీ 9 సార్లు ఏటీపీ మాస్టర్ ఈవెంట్స్ ఫైనల్ని ఆయన చేరుకోవడం అనేది గుర్తింపును తీసుకొని వచ్చింది. సో రీసెంట్గా అయితే
ఏదైతే జరిగిందో గేమ్స్ పరంగా మియామి ఓపెన్లో బోపన్న అండ్ ఎబ్డిన్ వీళ్ళిద్దరి యొక్క టీంకి గెలుపు అనేది సాధించడం జరిగింది. సో ఆర్బీఐ స్టార్ట్ చేసి ఇప్పటికి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మోడీ గారు కాయిన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ రోజు శక్తికాంత్ దాస్ గారు అండ్ పిఎం మన ప్రధానమంత్రి గారు కలిసి ఒక కాయిన్ని ఇచ్చారనమాట. అంటే 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గుర్తింపు అనేది తీసుకొని వచ్చారు. సో ఆర్బీఐ స్టార్ట్ చేసి ఇప్పటికీ 90 సంవత్సరాలు అనేది గడిచింది. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఏదైతే ఉందో అది ముంబైలో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దీని పరంగా అంటే 90 సంవత్సరాల గుర్తింపుని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారంటే స్మారక కాయిన్ అనేది 90 సంవత్సరాలకు పూర్తయిన సందర్భంగా ఒక కాయిన్ అనేది రిలీజ్ చేశారు. అండ్ ఆర్బీఐ అనేది 1 ఏప్రిల్ 1935న స్టార్ట్ చేయడం జరిగింది ఆర్బీఐ అనేది. సో ఇప్పటికి 90 వసంతాలు అనేది పూర్తి చేసుకుంది. సో అసలు ఇక్కడ ఆర్బీఐ పరంగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. సో ఆర్బీఐ అనేది ఎవరి యొక్క సూచనల మేరకు, ఏ కమిటీ యొక్క సూచనల మేరకు ఏర్పాటు చేయబడింది అంటే హిల్టన్ యంగ్ కమిషన్ అంటాం. సో హిల్టన్ యంగ్ కమిషన్ పేరు అనేది గుర్తుపెట్టుకోవాలి. కొన్ని చోట్ల రాయల్ పరంగానే ఉంటుంది. రాయల్ కమిషన్ ఆఫ్ ఇండియన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్ అని ఉంటుంది. అది కూడా సేమే అనమాట. రాయల్ కమిషన్ ఆన్ ఇండియన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్. సో ఇది అండ్ హిల్టన్ యంగ్ కమిషన్ రెండు ఒకటే అనమాట. అంటే ఈ యొక్క హిల్టన్ యంగ్ కమిషన్, రాయల్ కమిషన్ ఆన్ ఇండియన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్ అనేవి టీమ్స్ అనమాట. సో ఒక వైస్రాయ్ ద్వారా ఈ కమిషన్స్ అనేవి నిర్మించబడి ఆర్బీఐ అనేది తీసుకొని రావడం బ్రిటిష్ రాజు కాలంలో జరిగింది. సో ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్, సో ఫస్ట్ గవర్నర్ వచ్చేసి ఆర్బీఐకి ఓస్బోర్న్ స్మిత్ అనమాట. అండ్ ఇప్పుడున్నటువంటి గవర్నర్ ఎవరంటే శక్తికాంత్ దాస్ గారు ఇప్పుడు గవర్నర్గా ఉన్నారు. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వైస్రాయ్ ఎవరు అనేది కొన్నిసార్లు ఎగ్జామ్స్లో అడిగేటువంటి ఛాన్స్ ఉంది. సో ఈ యొక్క కమిషన్ ఏర్పాటు చేయడానికి ఉన్నటువంటి వైస్రాయ్ పేరు అనమాట లార్డ్ రీడింగ్. సో లార్డ్ రీడింగ్ ఆయన యొక్క వైస్రాయ్ పేరు అనమాట. అండ్ ఇక్కడ మనకి ఇంకొక ఇంపార్టెంట్ పేరు ఏంటంటే ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ వచ్చేసి ఓస్బోర్న్ స్మితే. బట్ ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ అంటే ఇండియన్ అనమాట. ఇండియన్ గవర్నర్ అని కనుక అడిగితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సిడి దేశ్ముఖ్ గారి పేరు గుర్తుపెట్టుకోవాలి. సిడి దేశ్ముఖ్. సో సిడి వచ్చేసి చింతమన్ ద్వారకనాథ్ దేశ్ముఖ్. ఆయన ఇండియన్ భారతీయుడైనటువంటి ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్గా ఆర్బీఐకి నియమితులయ్యారు. ఇప్పుడున్నటువంటి గవర్నర్ పేరు ఏంటంటే శక్తికాంత దాస్. అసలు బ్రిటిష్ వారి యొక్క గవర్నర్ ఫస్ట్ గవర్నర్ ఎవరంటే ఓస్బోర్న్ స్మిత్ అనమాట. సో ఇవి ఆర్బీఐ పరంగా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి మెయిన్ పాయింట్స్. ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే 90 years కంప్లీట్ చేసుకుంది కాబట్టి. ఐఏఎఫ్, సో మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పరంగా 10 రోజుల పాటు జరిగేటువంటి గగన్ శక్తి ఎక్సైజ్ గగన్ శక్తి అనేది రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఎక్సైజ్ గగన్ శక్తి ఏదైతే ఉందో అది 10 రోజుల పాటు జరిగేటువంటి డ్రిల్ ప్రోగ్రామ్ అనమాట. అంటే ఒక విన్యాసాలు అనేవి ఇక్కడ జరుగుతాయి. ఎంతవరకు మన కెపాసిటీ ఉంది అని తెలుసుకోవడానికి ఇండియన్ ఆర్మీ పరంగా ఈ యొక్క డ్రిల్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. సో ఇండియన్ ఆర్మీ పరంగా ఇటువంటి ఎక్సైజ్ జరిగినప్పుడు ఏంటంటే మన డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ, మన దేశంలో ఉన్నటువంటి చాలా చోట్ల ఈ 10 రోజుల పాటు జరగబోయేటువంటి గగన్ శక్తి ఎక్సైజ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో గగన్ శక్తి ఎక్సైజ్ ఏదైతే ఉందో మనకి జరిగేటువంటి వాయుశక్తి ఎక్సైజ్ తర్వాత జరిగేటువంటి అతి పెద్దదైన ఎక్సర్సైజ్ అనమాట. అంటే ఇందులో కూడా డ్రిల్స్ పరంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ యొక్క విన్యాసాలు అనేవి, ట్రైనింగ్ సెషన్స్ అనేవి చేస్తూ ఉంటారు. అండ్ ఈ ఎక్సైజ్ ఏదైతే ఉందో గుజరాత్లో ఉన్నటువంటి భుజ్ ప్రాంతంలో, జైసల్మీర్ ప్రాంతంలో, లడాఖ్లో, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో, ఇంకా మన బోర్డర్లో ఉన్నటువంటి ఏవైతే స్టేట్స్ ఉన్నాయో అక్కడ కొన్ని చోట్ల ఈ విన్యాసాలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క విన్యాసాలు అనేవి ఈ యొక్క గగన్ శక్తి ఎక్సర్సైజ్ అనేది నియర్లీ 10 రోజుల పాటు జరగనున్నట్లుగా తెలియజేశారు. ఎవరు తెలియజేశారంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఈ యొక్క న్యూస్ అనేది ఇవ్వడం జరిగింది. WHO వాళ్ళు లాంచ్ చేసినటువంటి ఒక న్యూస్ అనమాట. ఇది ఏంటంటే కోవినెట్ అనేది తీసుకొని వచ్చారు. సో కోవినెట్ ఎందుకోసం అంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తగ్గిపోయింది అనుకుంటున్నప్పటికీ కూడా అక్కడక్కడ ఇంకా కనిపిస్తూనే ఉంది. దాని యొక్క మార్పులు, మ్యూటేషన్స్ అనేవి మళ్ళీ కనిపిస్తూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంకా సమస్య అనేది తగ్గిపోలేదు.
సో కోవినెట్ అనేది ఎందుకోసం అంటే పేద మధ్యతరగతి దేశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క ప్రదేశాల్లో ఈ యొక్క కరోనా వైరస్ ఎలా వ్యాప్తిస్తుంది, ఇంకా ఏ విధంగా అయినా మార్పులు చెందుతుందా, ఇటువంటి విషయాల గురించి మానిటర్ చేయడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక నెట్వర్క్ అనమాట. ఏ గ్లోబల్ నెట్వర్క్ టు మానిటర్ కరోనా వైరస్. సో కరోనా వైరస్ ఏ విధంగా మారుతూ ఉంది అనేటువంటి విషయాలని చెక్ చేయడానికే ఈ కోవినెట్ అనేది తీసుకొని వచ్చారు. సో ఈ కోవినెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ కరోనా వైరస్ అనేది విజృంభిస్తుంది, లేదా ఎక్కడన్నా కరోనా వైరస్ అనేది మార్పులు చెందుతూ ఉందా అనేటువంటి విషయాలను మానిటర్ చేయడానికే దీన్ని ఏర్పాటు చేశారు. సో దీని ద్వారా ఏంటంటే చాలా చోట్ల ఈ యొక్క వైరస్ ఏ విధంగా ఉంది అనేటువంటిది సర్వేలెన్స్ చేయడానికి వీలవుతుంది. సర్వేలెన్స్ అంటే ఇది ఒక్క మనుషులకే కాదు, ఈ కరోనా వైరస్ అనేది మనుషులని, జంతువులని అండ్ అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని కూడా ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది అనేటువంటి విషయాలను ఎప్పటికప్పుడు చెక్ చేయడానికి ఈ కోవినెట్ అనేది ఉపయోగపడబోతుంది అనమాట. అండ్ ఈ కోవినెట్ ఏదైతే ఉందో దాన్ని ఎస్పెషల్లీ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, అంటే చాలా పేద అండ్ మధ్య ఆదాయం ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లో ఆదాయం పరంగా తక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ప్రదేశాల్లో కరోనా వైరస్ విజృంభణ అనేది ఎక్కువగా జరుగుతుంటుంది. ఆ ప్లేసెస్లో ఈ కరోనా వైరస్ ఎలా ఉందని చెక్ చేయడానికే కోవినెట్ అనేటువంటి గ్రూప్ని ఏర్పాటు చేయడం జరిగింది. గ్లోబల్ నెట్వర్క్ అనమాట కోవినెట్ అనేది. సో ఇప్పటికే నియర్లీ 21 దేశాల్లో 36 ల్యాబ్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ల్యాబ్స్ ద్వారా ఏంటంటే అక్కడ చెక్ చేస్తూ ఉంటారు కరోనా వైరస్ అనే మ్యూటేషన్స్ మారుతూ ఉందా, ఇంకెక్కడన్నా పెరుగుతూ ఉందా అనేటువంటి విషయాలను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారనమాట. సో ఇవేంటంటే నియర్లీ ఇప్పటికే 3 చోట్ల మన భారతదేశంలో కూడా ఈ యొక్క టీమ్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎందుకోసం అంటే ఎప్పటికప్పుడు ఈ వైరస్ కనుక ఎక్కువగా పెరుగుతుంది లేదా కొత్త మ్యూటేషన్ వచ్చిందో చెక్ చేయడానికి వీలు కలుగుతుంది అనమాట. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే కోవినెట్ అనేటువంటి నెట్వర్క్ టీమ్, ల్యాబొరేటరీ నెట్వర్క్ టీమ్ అనేది ఎవరు ఏర్పాటు చేశారంటే WHO వాళ్ళు ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.